కేసెస్ ఉంటాయి. లిస్ట్లో సెలెక్ట్ అయిన తర్వాత కూడా కేసెస్ ఉన్న వల్ల వాళ్ళకి ఫైనల్ కాల్ లెటర్ రాలేదు. అట్లయినా ఇబ్బంది వస్తుంది. నా దగ్గర కూడా చాలామంది వస్తారు, ఆ పాస్పోర్ట్ వచ్చింది, వీసా వచ్చింది, బట్ ఫైనల్ అక్కడ కంపెనీలో కువైత్లో గల్ఫ్లో పోవాలి అంటే కేసు ఉన్నాయి, మనం పోలీస్ వెరిఫికేషన్ ఇవ్వము. సో అందరు గాంజాతో దూరం ఉండాలి. మనం గాంజా పైన ఒక డ్రగ్ వార్ చేయాలి. అందరు కలిపి చేస్తే జనాలు, దాంట్లో రిపోర్టర్స్, మీడియా వాళ్ళు, కామన్ సిటిజన్, డాక్టర్స్ అందరు కలిపి ఒక వార్ చేస్తే మనం దీనిపైన గెలవచ్చు. సో అందరితో అదే మంది, మీకు ఏమైనా చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటే మనం 100 డైల్ చేసేయండి. లోకల్ ఇన్స్పెక్టర్కి, ఎస్హెచ్ఓకి, డిఎస్పీకి, నాకు మీరు ఇన్ఫర్మేషన్ డైరెక్ట్లీగా ఇవ్వండి. మనం అది మీకు ఇన్ఫర్మేషన్ గోప్యంగా పెట్టి అది డికాయ్ లాగా చేసి లేకపోతే ఇంటెలిజెన్స్ పెట్టి పట్టుకుంటాము. మన జిల్లాలో మనం గాంజా మినిమైజ్ చేయాలి, 100% రిమూవ్ చేయాలి ప్రయత్నం చేస్తాం. దానికి అందరికీ చాలా 14 కేసెస్ ఆల్రెడీ అయినాయి. ఇది 15th కేసు ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్ కూడా 70 వరకు కేసెస్ అయినాయి. సో వాళ్ళకు కూడా లిస్ట్ ఉన్నాయి, 78-79 అక్యూజ్డ్ ఉన్నారు. దాంట్లో ఇప్పుడు మన జిల్లా వాళ్ళు ఉన్నారు, బయట వాళ్ళు ఉన్నారు. వాళ్ళపైన సస్పెక్ట్ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళకి రెగ్యులర్ చెకింగ్ కూడా నడుస్తుంది. వాళ్ళు మళ్ళీ అదే దారికి పోతున్నారా లేదా, ఎవరైనా మళ్ళీ పోతే మళ్ళీ కేసు పెడుతున్నాం, జైలుకి మీకు అదే నేను చెప్పాను, మీడియా వల్ల కూడా సహకరివ్వాలి. మీకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంటే ఈ జూనియర్ కాలేజ్లో లేకపోతే ఏమైనా ఈ కాలేజ్ గ్రౌండ్ వెనుక నైట్ టైం వాళ్ళు పిల్లలు పట్టుకుంటారు. 100% మన సపోర్ట్ ఉంటుంది, పోలీస్ సపోర్ట్.